అందమైన అమ్మాయిలతో యువకులకు వల డేటింగ్ యాప్లు వేదికగా మోసం చేస్తా ఉన్నారంట. పబ్లకు పిలిపించి అధిక బిల్లులతో దోపిడీ. దాదాపు 60 మంది నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేసిరట. ఢిల్లీకి చెందిన 6 సభ్యుల ముఠా అరెస్టు. హైదరాబాద్లోని మోస్ పబ్ నిర్వాహకులకు 3 కూడా అరెస్ట్ చేసిందట. ఢిల్లీ, బెంగళూరులోనూ ఇదే తరహా మోసాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అందమైన అమ్మాయిలతోటి ఏంటంటే డేటింగ్ యాప్లల్లో మొత్తం ఇలా పెడుతురట. ఆన్లైన్లో ఇదంతా ఆన్లైన్ దందా నడుస్తుంది లెక్క. పెట్టేసి అందమైన అమ్మాయి కావాలా ఫోటో చూపించేస్తారు. చూపించేసి అట్లా ఉన్నదనగానే వీడు కూడా ఓకే అని చెప్పేసి ఇట్లా కొట్టుడు. తర్వాత ఇద్దరు కలిసి పబ్కు పోతారు. పబ్ పోయి ఇట్లా ఇట్లా ఎగురుతారో దుంకుతారో తెలియదు, కానీ ఆడ బిల్లు మాత్రం ఆ పబ్బోడే పంపిస్తారట ఈ అమ్మాయిని. పంపించేసి ఆ బిల్లులు వేసేటప్పుడు ఉంటుంది కదా, ఆడ 1000 రూపాయలు అయితే వీడు 1,00,000 రూపాయలు బిల్లు వేస్తాడు. వేసిన అట్టెట్లా అంటే ఆ లోపలనే ఆ అమ్మాయి పబ్బ అమ్మాయే కాబట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర లక్షలు వసూలు చేస్తారట. దీంతో ఆగమాగం అవుతుందని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేసినారు. వాళ్ళ కథ మంచిగా ఉన్నది, వీళ్ళ కథ మంచిగా ఉన్నది. డేటింగ్ యాప్లలో యువకులకు వలవేసి మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల ద్వారా యువకులను ఆకర్షించి పబ్లకు రప్పించి అధిక బిల్లులతో దోపిడీకి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. ముఠాలోని 6 సభ్యులతో పాటు హైదరాబాద్లోని మోస్ పబ్ నిర్వాహకులు 3 కూడా అరెస్ట్ చేసిందట. మరో 6 యువతులను అదుపులోకి తీసుకుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అటు ఇట్లా డ్యాన్స్ చేయొచ్చు, దుంకొచ్చు, ఎగరవచ్చు, ఇంకేమేమి చేయొచ్చు అని పోయిరాడ. ఆ పోయిన వాళ్ళ పని అవుతుంది. అట్లా బిల్లు గట్టిగా కట్టిస్తారట వాళ్ళు. ఇక లేకపోతే కట్టకపోతే విద్యుత్ కడితేనేమో ఇట్లా నడుస్తుంట లెక్క.